craftiness and deceitful scheming, but speaking the truth in love, we are to grow up in all aspects into him who is the head, even Christ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15. అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన భారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. So the emphasis here is on growing up into Christ. క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాము అనే దాని మీద ఇక్కడ నొక్కి చెప్పబడుతుంది. So like Paul says, we don't run without a goal. పౌలు అంటున్నాడు, మనము గురి లేని వారి వలె పరిగెత్తము. There is a goal we have, that is to become like Jesus Christ. మనకందరికీ ఒక గురి ఉంది, అదేమిటంటే క్రీస్తు వలె నేను ఎదగాలి అని. But instead of that, it says in verse 14, we can be tossed here and there by waves. అయితే దానికి బదులుగా గాలికి ఇటు అటు కొట్టుకుని పోయే ఆస్కారాలు మనకున్నాయి అని చెప్తుంటుంది వాక్యం. We think of a ship that is tossed here and there by waves. గాలి వీస్తున్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఓడ ఇటు అటు కూడా కొట్టుకుని పోతూ ఉంటుంది. When a ship comes into a harbor, it can still be tossed here and there. ఇక ఆ నౌక మరి ఓడరేవు దగ్గరికి వచ్చినప్పుడు తీరానికి దగ్గరికి వచ్చినా కూడా ఇటు అటు ఊగిసలాడుతూనే ఉంటుంది. See, if a car comes to a place and stops, it stops there. కారు వచ్చిందనుకోండి, ఏదైనా ఒక స్థలంలో ఆగితే అది ఆగుతుంది, కానీ ఓడవలే ఇటు అటు ఊగిసలాడదు. It cannot move. అది ఊగిసలాడదు. You just put the brake and it stops there. దానికి మనం బ్రేక్ వేసినట్లయితే అక్కడే నిలిచి ఉంటుంది. But in a ship, there are no brakes. అయితే నౌక మనం చూసినట్లయితే దానికి బ్రేకులు ఉండవు. I worked on ships for many years and I know. సహోదరులు మరి ఆ నేవీలో చాలా సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఓడల సంగతి ఆయనకి తెలుసు. So you come to stop in a harbor. ఓడరేవు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఓడను ఆపినప్పుడు there are no brakes. మరి నేల మీద వేసినట్లు బ్రేకులు వేయలేము నీళ్ళలో. If you stop there, అక్కడ ఆపినప్పుడు in 5 minutes you'll be somewhere else. మరి 5 నిమిషాలు ఇక్కడున్న ఓడ మరింకో దగ్గర ఎక్కడో కనపడుతుంది. The waves are going to push the ship away. నీటి మీద తేలుతున్నటువంటి ఓడను గాలులు అలలు దూరం జరిపేస్తాయి. Go and hit the shore on the other side. కొన్ని సార్లు ఏమవుతుందంటే అవతల ఒడ్డుకెళ్ళి ఆ తీరాన్ని తాకుతూ ఉంటుంది ఓడ. Or before you reach there, another wave can push you this side. లేకపోతే తీరంకి వెళ్ళిపోతున్నాం అనే సమయంలో వేరొక అల ఇంకో దగ్గర తీసుకుపోతుంది. This is the picture here. Children are like that. ఇక్కడ క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నవారు వాళ్ళ యొక్క చిత్రము ఇటు అటు కొట్టుకుని పోయే ఓడలా ఉన్నారు. So in a ship there's a heavy weight called an anchor which they put into the ground. ఓడలో అతి బరువైనది, ఓడకు స్థిరత్వాన్ని ఇచ్చేది ఒకటి ఉంది, దాని పేరు ఏంటంటే లంగరు. That's like a fork, big which goes and grips into the ground underneath. అది లంగరు ఎట్లా ఉంటుందంటే 4 ముళ్ళులాగా పెద్దగా బరువుగా ఉంటుంది. అని విడిచిపెట్టినప్పుడు కిందకి వెళ్ళి ఇసుకలో దూరి ఆ ఓడకు స్థిరత్వాన్ని ఇస్తుంది. Dropped by a chain from the ship. ఆ లంగరుకు ఒక గొలుసు గట్టిది కట్టి ఉంటుంది. So that goes into the ground and grips it very strongly. నీళ్ళలో పట్టు దొరకదు కాబట్టి ఇసుకలోనికి లంగరు దిగి గట్టిగా పట్టుకుని ఓడ కదిలిపోకుండా పట్టుతుంది. If it is a good anchor, అది మంచి లంగరు అయితే any storm can come and hit the ship, it will not move. ఎంత గొప్ప తుఫాను రానివ్వండి, గాలి వీచనివ్వండి, లంగరు మంచిదైతే ఓడను కదలనివ్వదు. May move a little bit like this, but it won't be tossed about. సరే వస్తే కాస్త అటు కాస్త ఇటు ఊగుతుందేమో కానీ కొట్టుకుపోదు. So the Bible says we need an anchor. బైబిల్ అంటుంది నీకు నాకు కూడా మన జీవితాలకు లంగరు అవసరం. The picture is of a ship that is dropping an anchor and cannot be moved by waves. ఇక్కడ చిత్రపటం ఏంటంటే లంగరు నీటిలోనికి విడిచిపెట్టినటువంటి ఓడ ఏ రీతిగా కొట్టుకుపోదో మన జీవితాలు అట్లా స్థిరంగా ఉండాలి. So here it says if you don't have the anchor, then you're like a child, tossed here and there. మీకు లంగరు గాని జీవితంలో లేకపోతే పసిబిడ్డలాగా ఎటు పడితే ఏ గాలి పడితే ఆ గాలి కొట్టుకుపోతారు. So if you want to grow up, you must have an anchor. క్రీస్తులో స్థిరంగా ఎదగాలంటే స్థిర జీవితానికి లంగరు అవసరం. This is not just a good picture, it is what the Holy Spirit says. ఇక్కడ మంచి చిత్రం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మనకు బోధించదలుచుకున్న అంశం కూడా అదే. An anchor if we want to grow up into Christ. క్రీస్తులోనికి ఆయన వలె ఎదుగుటకు మన జీవితాలకు లంగరు అవసరము. So what is that anchor? ఏంటంటే మన జీవితాల్లో ఎదగడానికి కావాల్సిన లంగరు. Turn to Hebrews in chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి తెరవండి. It says here that God has given an oath. Verse 17, chapter 6 verse 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనకు ఆ మాట ఉంది. We are the heirs of the promise mentioned in verse 17. 17వ వచనంలో రాయబడింది ఆ వాగ్దానముకు మనమే వారసులుగా ఉంటున్నాం. And to show that he is not changing, he has interposed with an oath. కనుక ఆయన వాగ్దానం చేసిన వాడు అబద్ధమాడజాలని వాడని చెప్పి అది మనకు తెలియజేస్తుంది. That means he's given his word and he's given a promise on top of that. అంటే అర్థం ఏంటంటే ఆయన మాట ఇచ్చినట్లయితే దాని మీదుగా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. The word is enough. ఆయన మాట చాలు మనకి. But on top of that he has sworn it will happen like that. ఆ మాట ఇవ్వడమే కాదు, ఆయన ప్రమాణం చేసినట్లు వాగ్దానం కూడా ఇస్తున్నాడు. So with these two things, ఈ రెండు విషయాలతో, what are the two things? ఏంటా రెండు విషయాలు? His promise, ఆయన వాగ్దానము, and the oath. ఆయన ప్రమాణము. It is impossible for God to lie. ఇక ఈ రెండు ఇచ్చిన ఆ దేవుడు అబద్ధమాటము అసాధ్యం.
I'll just explain in a moment what that means. దాని అర్థం ఏంటో ఒక క్షణకాలంలో మీకు వివరిస్తాను. And we have a strong encouragement for the hope that is set before us. మన ముందు ఉన్నటువంటి నిరీక్షణకు మరి ఎంతో దృఢమైనటువంటి ఆ యొక్క సంగతి మనం కలిగి ఉంటున్నాం. Verse 18. 18వ వచనం. And that hope is the anchor. Verse 19. 19వ వచనంలో ఆ నిరీక్షణే మనకు లంగరు వలె ఉన్నది. So that's what the Holy Spirit says is the anchor. కనుక లంగరు అని చెప్తున్నటువంటి మరి ఆ సంగతి పరిశుద్ధాత్మ చెప్పేది అదే. So what is that hope? ఏంటి మనం కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ? Which is an anchor. అది మన జీవితాలకు లంగరు వలె ఉంటుంది. If we hold it, we will not shake. ఈ లంగరును మనం స్థిరంగా పట్టుకున్నట్లయితే మన జీవితాలు స్థిరంగా ఉంటాయి, కదలం. We hear in the church many times about faith. సంఘాలలో పదే పదే వింటూ ఉంటాము విశ్వాసాన్ని గురించి. But very rarely anybody preaches on hope. అయితే చాలా అరుదుగా నిరీక్షణ గురించి ప్రజలు బోధించడం మనం వింటూ ఉంటాం. So we need not only faith but we need hope. విశ్వాసం మాత్రమే కాదు, నిరీక్షణ కూడా మనం కలిగి ఉండాలి. Faith is relating to the past. విశ్వాసం అనేది గతించిన దానికి సంబంధించింది. What Christ has done for us. మన కొరకు క్రీస్తు చేసిన దాని మీద. What he will do for us now, I have faith. ఇప్పుడు మన ప్రభు ఏం చేయబోతున్నాడు అనే దాని మీద విశ్వాసం. But hope is in relation to the future. నిరీక్షణ భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడు దాని మీద. That is like an anchor that holds me that I will not shake in this world. ఈ లోకంలో నేను కదిలిపోకుండా స్థిరంగా ఉండడానికి నిరీక్షణే నాకు లంగరు వంటిది. So we don't have to guess what is the hope. Scripture gives us the answer. నిరీక్షణ అంటే ఏంటి అని మనం ఊహించాల్సిన అవసరం లేదు, లేఖనాల్లో దానికి జవాబు ఉంది. See 1 John chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం అండి. We must read very carefully because sometimes people miss what God's word says. మనం జాగ్రత్తగా చదవకపోతే దేని వాక్యంలో ఏం చెప్పాలో తెలుసుకుంటున్నాడో అది మనం తప్పిపోవచ్చు. 1 John chapter 3 verse 2. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం. Now we are the children of God. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. That is by faith we became children of God. విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలమయ్యాము. Not by our works. మన క్రియలను బట్టి కలిగింది కాదు. By faith that Jesus died for me and rose again. క్రీస్తు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడనే దాని మీద నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. అది గత కాలంలో జరిగింది. Our faith is in something that happened in the past. విశ్వాసం అనేది గత కాలంలో మనము ఉంచినది, అది గడిచినది. And we are saved. రక్షణ పొందాం. Children of God now. దేవుని బిడ్డలమయ్యాం ఇప్పుడు. But it is not yet clear what we shall be in the future. మనమిక మీద ఏమోదుమో అది ఇంకా తెలియలేదు మనకు. We're not going to be just like this. There's something else coming in the future. రక్షణ పొందిన మనం ఈ రీతిగా ఉండము, భవిష్యత్తులో ఏదో జరగబోతుంది మనకి. God says, I know the plans I have for you. ప్రభువు అంటున్నారు, నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. To give you a wonderful hope in future. ఇక భవిష్యత్తులో మీకు క్షేమకరమైన నిరీక్షణ కలగడానికి. That's Jeremiah 29:11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. So we also have a hope for the future. మనకి కూడా భవిష్యత్తు నిమిత్తమైన నిరీక్షణ ఉంది. And what is that? ఏంటా నిరీక్షణ? When he appears, we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి ఉందుము. Because we will see him just as he is. ఎందుకంటే ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. So our hope is Christ will come. మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు మన నిమిత్తం వస్తారు. Many people, their only hope is Jesus is coming. చాలా మంది యొక్క నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు వస్తున్నాడు అని. That is half a hope. వారి నిరీక్షణలో అది సగం భాగం మాత్రమే. You go and ask most believers. అనేక మంది విశ్వాసులు మీరు అడగండి. You can test this out. ఇది మీరు పరీక్షించొచ్చు. Go to most born again believers in any church. ఏ సంఘంలోనైనా తిరిగి జన్మించిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళండి. Okay, you are born again. What is your hope? ఇదిగో నువ్వు తిరిగి జన్మించావు, నీ నిరీక్షణ ఏమిటి అని అడగండి. Say my hope is Christ is coming back. నా నిరీక్షణ ఏంటి? క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు, నేను ఆయన్ని కలుస్తాను. What else? ఇంకేంటి? Nothing else. ఇంకేమీ లేదు. But that is only half. అది నిరీక్షణలో అర్ధ భాగం మాత్రమే. He will come and we shall see him as he is. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము. The other side of that coin of the hope. ఆ నిరీక్షణ అనే నాణమునకు అవతల వైపు ఏముందంటే it says we will be like him. ఆయనను పోలి ఉందుము. Two different things. రెండు వ్యత్యాసమైన సంగతులు. We shall see him as he is and we shall be like him. ఆయనను ఉన్నట్లుగా ఆయన చూస్తాము ఒకటి, రెండవది ఆయన వలె మారుతాం, పోలి ఉంటాం. It's a double hope. ఇది రెండంతల నిరీక్షణ. And everyone who has this hope, verse 3, purifies himself as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకొనును. If you have seen a picture of an anchor, లంగర్ యొక్క చిత్రాన్ని మీరు చూసినట్లయితే పటాన్ని, you'll see it's got two hooks on the side. ఈ లంగరకు ఇటుపక్క ఒకటి ఒక పెద్ద ముళ్ళు లాగా కనపడుతుంటాయి. Central bar, మధ్యలో ఒక పెద్ద కడ్డీ ఉంటుంది. and there are two hooks. రెండు చేతులు లాగా రెండు అటు ఇటు ఉంటాయి. If you have only one hook, it will not grip the ground properly. గమనించండి, ఒకే చెయ్యిలాగా ఉందని కూడా లంగర్కి అది భూమిని బద్దలగొట్టి దిగలేదు. It has two hooks. రెండు చేతులు లాంటివి ఉంటాయి. Big ships, it has two big hooks. ఇక పెద్ద ఓడలకైతే పెద్ద రెండు చేతులు లాంటి లంగర్లు ఉంటాయి. Both go and grip into the ground. అవి నేలను పగలగొట్టి లోనికి పోయి రెండు చేతులు గట్టిగా పట్టుకుంటాయి. Both of them. రెండు కూడా. And the ship will not గట్టిగా పట్టుకున్నప్పుడు ఓడ ఇక కొట్టుకొని పోజాలి. What is this double hope? ఏంటి మనకున్నటువంటి రెండంతల ఈ నిరీక్షణ? Christ is coming back and I'm going to see him. క్రీస్తు ప్రభు రాబోచున్నాడు, నేను ఆయన చూడబోచున్నాను. That is why we are not worried when all the things happen in the world. అందుకనే లోకంలో ఏం జరిగినా మనకు చింత లేదు. All the evil
దుష్టత్వం all the జరుగుతున్నా, sin, పాపం ప్రబలుతున్నా, war, యుద్ధాలు వస్తున్నా, and rumors of wars. యుద్ధాన్ని గురించినటువంటి సమాచారం వింటున్నా. We've got a hope. These all show that Christ is coming back very quickly. ఇవన్నీ దేనికి సూచనలు? క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనేటువంటి దానికి సూచన. మనం కలవరపడతాం. Particularly all the sexual evil there is in the world today. విశేషముగా నేటి దినాల్లో లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శృంగారపరమైనటువంటి పాపములు. There has never been so much sexual evil and sin in the history of humanity like today. నేటి దినాల్లో జరుగుతున్నట్లుగా మానవ చరిత్రలోనే శృంగారపరమైనటువంటి అపవిత్రత ఇక ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. You know the last time things were so bad in this world sexually? చూడండి, గడిచినటువంటి ఆ దినాల్లో ఈ లోకంలో మరి శృంగారపరమైనటువంటి విషయాలు, పాపాలు ఎంతో ప్రబలిపోయాయి. In the days of Noah. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? నోవహు దినములో జరిగింది. Genesis 6. ఆదికాండం 6వ అధ్యాయంలో. There was a lot of sexual evil then. అది శృంగారపరమైనటువంటి పాపం ఎంతో ప్రబలింది. Even the angels came down and possessed men to commit sex. దేవదూతలు, దేవుని కుమారులని పిలువబడే దేవదూతలు వచ్చి మనిషి కుమారులు వివాహం ఆడి వారు శృంగారపరమైన పాపంలో ప్రబలింపజేశారు. You read that in Genesis 6. Terrible things. అది ఆదికాండం చదువుతాము, అది బీభత్సమైనది. And Jesus said the last days will be like the days of Noah. యేసు ప్రభువారు ఏమన్నారు? అంత్య దినములలో నోవహు దినముల వలె పోలి ఉంటాయి. When we read about all these things in the papers every day, some sexual sin, పాప సంబంధమైన శృంగార సంబంధమైన పాపాలు జరుగుతూని వార్తాపత్రికలో చదువుతున్నప్పుడు, Lord, these are like the days of Noah. ప్రభువా, నువ్వు చెప్పినట్లుగా నోవహు దినాల్లో ఎట్లా ఉందో ఇప్పుడు అట్లానే ఉంది. Means your coming is soon. అంటే అర్థము నీ రాకడ అతి శీఘ్రం. I'm not happy when I see these poor girls and women being exploited all over the world sexually. లోకమంతట్లో కూడా ఆ యొక్క శృంగారపరమైన వ్యాపారం చేయడానికి అమ్మాయిలని, స్త్రీలను అమ్మేయడం చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. Every time I read it, ప్రతిసారి వార్తాపత్రికలో చదివినప్పుడు I say, Lord Jesus, come soon. ఓ ప్రభువా, ఎందుకు ఇదంతా జరుగుతుంది? త్వరగా రా, Come soon. త్వరగా రా తండ్రి. Many times when I read things in the newspapers, my prayer is, Lord Jesus, come soon. Protect these poor people from being exploited. వార్తాపత్రికలో ఈ సంబంధించిన విషయాలు చదివినప్పుడు ప్రతిసారి ప్రభువుకు ప్రార్థన చేస్తాం. ప్రభు, అమాయకులైన అమ్మాయిలను, అమాయకులైన స్త్రీలను ఎత్తుకుపోయి ఇట్లా చేస్తున్నారే, నువ్వు త్వరగా రాయి అని ప్రార్థన చేస్తాం. That is a prayer the Lord taught us to pray. ప్రభు మనకు నేర్పిన ప్రార్థన అదే. Our Father who art in heaven, thy kingdom come. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చుగాక. Lord Jesus, come soon. That is written on the last page of the Bible. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో పొట్టలో రాయబడింది, ప్రభువైన యేసు రమ్ము. We who are living in these days, we have to pray that many times. ఈ యొక్క చివరి దినాల్లో ఉన్న మనము ప్రభువైన యేసు రమ్ము అనే ప్రార్థన అధికంగా చేయాల్సిన దినాల్లో ఉన్నాం. ప్రభువైన యేసు రమ్ము. Oh, every time you read about evil in the papers, come soon, Lord Jesus. పేపర్లో మనము దుష్టత్వాల గురించి, చెడుతనాల గురించి చదివిన ప్రతిసారి ప్రార్థించాలి. What should we do till then? అయితే అంతవరకు మనం ఏం చేస్తూ ఉండాలి? Not just pray, come soon, Lord Jesus. ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించడం మాత్రమే కాక, we are looking forward to seeing him. That is our hope. ఇదిగో ఆయన మనము చూడబోచున్నాము, అది భవిష్యత్తులో గురించిన నిరీక్షణ. The second hook in that anchor, ఆ యొక్క లంగర్లో రెండవ భుజము లాంటిది ఏంటంటే, we will be like him. మనము ఆయనను పోలి ఉంటాం. So it's a double hope. ఇది రెండంతల నిరీక్షణ. If you have this double hope, రెండంతల నిరీక్షణ నీకు కలిగి ఉంటే, it says in verse 3, you will purify yourself till you reach that standard of purity. మొదటి యోహాను పత్రిక 3:3లో రాయబడింది, ఆ స్థాయికి చేరేంత వరకు ఆయన పవిత్రుడు కాబట్టి నిన్ను నీవే పవిత్రురాలుగా, పవిత్రుడిగా ఉంచుకుంటావు. That means you will not stop purifying yourself until you have become 100% like Jesus Christ. 100% యేసు ప్రభు యొక్క స్వరూపం వచ్చేంత వరకు నిన్ను నీవు పవిత్రురాలుగా, పవిత్రుడిగా చేసుకోవడం ఆపివేయము. None of us have become like Christ. మరి నీవు నేను కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ రీతిగా లేం. Ever since I got this second hook of the anchor in my life, నా జీవితంలో నిరీక్షణలో రెండవ ఈ యొక్క భుజం వచ్చినప్పటి నుంచి, all my life I believe that Christ is coming back. I had one hook. నా జీవితకాలం అంతట్లో కూడా ఒకటే నమ్ముచున్నాను, యేసు ప్రభువు తిరిగి వస్తున్నాడు నా కోసం అని ఒక భుజమే ఉంది. But with that one hook I was drifting. ఈ ఒకే ఒక భుజం ఉంది, రెండో భుజం లేదని లంగర్ కాబట్టి వాడు ఎటుబడితట్టు నా జీవితం కొట్టుకుపోయింది. Like children. ఇక పిల్లల వలె ఇటు like it says in Ephesians 4:14. ఎఫెసీ రాసిన పత్రిక 4:14 రాయబడింది. Then I got the second hook. ఎప్పుడైతే నా లంగరకు రెండో భుజం వచ్చిందో, I'm going to be like him. నేను ఆయన వలె పోలి ఉంటాను. That was not an empty hope. అది ఏదో ఖాళీ నిరీక్షణ కాదు. Not a dead hope. అది మృత నిరీక్షణ కాదు. A living hope. సజీవమైన నిరీక్షణ. And it's a living hope because I now decided that I have to purify myself till I reach that standard. ఆ స్థాయి చేరేంత వరకు నన్ను నేను పవిత్రపరచుకుంటానని తీర్మానం చేసుకున్నాను కాబట్టి ఇది సజీవమైన నిరీక్షణ. So I began to purify myself. కాబట్టి నన్ను నేను పవిత్రపరచుకోవడం మొదలుపెట్టాను. And every year I get a little purer, a little more like Jesus Christ. ప్రతి సంవత్సరము కొంత పవిత్రపరచుకుంటాను, కొంచెం క్రీస్తును పోలి మారుతున్నాను. A little more my eyes are open to see things in the scriptures I never saw before. ఇంతకు ముందు లేఖన భాగాల్లో నేను చూడని సంగతులను, ఆశ్చర్యకరమైన సంగతులను ఈ సంవత్సరం పవిత్రంగా చేసుకునేటట్టు చూడగలుగుతున్నాను. Because the vision of our heart becomes more like Jesus Christ. ఎందుకంటే మన హృదయం యొక్క నేత్రములు, మనోనేత్రములు యేసు ప్రభువు వలె ఉంటాయి కాబట్టి చూడగలుగుతున్నాం కొత్త సంగతులు. Don't you think if Jesus were reading the Bible he will see 100,000 things more than we see? మనము చదువుతున్నప్పుడు బైబిల్ మనం చూసే సంగతుల కంటే యేసు ప్రభువు వారి బైబిల్ చదివితే కొన్ని వేల సంగతులను చూస్తారని మీకు తెలుసా? I'm sure Jesus can see so many things in the Bible I don't see. నేను చూడలేనివి యేసు ప్రభువు అనేకమైన సంగతులు బైబిల్లో చూస్తారు. So if I become more and more like Jesus, I will begin to see certain things in the Bible which I never saw before. నేను క్రీస్తు వలె కొంచెం దినదిన మారిపోతూ ఉంటే ఇంతకు ముందు నేను చూడనివి ఇప్పుడు క్రీస్తు వలె మారుతూ అనేకమైన చూడగలను. That is how the anointing of the Holy Spirit opens the eyes of our heart. ఆ రీతిగా మనలో నిలిచినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం మన ఆత్మీయ హృదయ మనోనేత్రాలు తెరుస్తూ ఉంటుంది. We've got eyes in our
head. మన యొక్క ముఖములో తలలో కళ్ళు ఉన్నాయి. And you know you got eyes in your heart. మీ హృదయానికి కూడా కన్నులు నేత్రాలు ఉన్నాయని తెలుసా? Paul said in Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు అంటున్నారు, chapter 1, మొదటి అధ్యాయం, Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, he prays for the Ephesians. ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకు ఆయన ప్రార్థిస్తుంటున్నాడు. Verse 18, 18వ వచనం, I pray that the eyes of your heart will be enlightened. ఇక్కడ 17వ వచనం అనుకుంది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. Verse 17, that God will give you the spirit of wisdom and revelation. మరి దేవుడు జ్ఞానమును ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను That the అంటున్నాడు. eyes of your heart will be enlightened. మీ హృదయ మనోనేత్రములు తెరవబడాలని, That you will see this anchor, the hope of his calling. ఆయన పిలుపు యొక్క నిరీక్షణ మీరు ఎరగాలి అని. That's the anchor. అది నిరీక్షణ. Your eyes of your heart have to see it. మీ మనోనేత్రములతో దాన్ని మీరు చూడాలి. Eyes of the head is not enough. చూడండి, మన తలకున్న కళ్ళు అవి చూడలేవు, సరిపోవు. If this was enough, Paul would have said to the Ephesians, keep reading my epistle 25 times, you'll understand it. మనకున్నటువంటి తలకున్న కళ్ళు సరిపోతే ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు, ఇదిగో నేను చదివి నీ రాసిన 10 చదవండి అని చెప్పుండాల్సిన అవసరం లేదు. But Paul is saying you can read it 100 times also, you won't understand. చూడండి, మీ కళ్ళకి ఉన్నాయి, తలకి 100 సార్లు చదివినా మీకు ఇది అర్థం కావు. With reading and understanding, it only goes to our mind. ఇది చదివి గ్రహిస్తున్నట్లయితే అది కేవలము మెదడులోకి వెళ్తాయి. If we get the eyes of our heart open, ఎప్పుడైతే మన అంతరింద్రియ మనోనేత్రములు తెరుచుకుంటాయి, you know what happens? ఏమవుతుందో తెలుసా? Supposing a man has been born blind. ఒక మనుషుడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు అనుకుందాం. You present him with a Bible. అతనికి ఒక బైబిల్ ఆయనకి మనం గిఫ్ట్ ఇచ్చాం. Blind man. గుడ్డివాడికి. He can't see anything. ఆ గుడ్డివాడు పుస్తకాలు తెరుస్తాడు కానీ ఏం కనపడదు. One day his eyes are opened. ఒక్క రోజు అతని కళ్ళు తెరవబడ్డాయి. And he says, wow, what all I can see now. ఇప్పుడు ఆశ్చర్యపోతుంటాడు, ఇదిగో నేను ఏం చూస్తున్నాను, ఏం చదువుతున్నాను. Because his eyes are open. అతని కళ్ళు తెరవబడ్డాయి. Same thing happens when the eyes of our heart are open. మన హృదయపు మనోనేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో అట్లాగా మనకి అనుభూతి కలుగుతుంది. So many years we read and understood the things in the mind and could even preach it. అనేకమైన సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాం, అది మెదడులోకి కొంచెం వెళ్ళిన దాన్ని బట్టే బోధ చేస్తూ వచ్చాం. But God fills us with the Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. Opens the eyes of our heart. మన హృదయపు ఒక మనోనేత్రములను ఆయన తెరిచాడు. And suddenly, అకస్మాత్తుగా, in the same Bible, I see things I never saw in my life. నేను ప్రతిరోజు చదువుతూ వచ్చినటువంటి ఈ బైబిల్లోనే ఇంతకు ముందు చూడని గొప్ప సంగతులు ఇప్పుడు చూడగలుగుతున్నాను. You know, when God filled me with the Holy Spirit about more than 40 years ago. 40 సంవత్సరాల కంటే వెనక దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు, and I said, Lord, if this is a real experience, ప్రభువా ఇది నిజమైన అనుభవం అయితే, then the Bible will become a new book for me. నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి బైబిల్గా కాదు, ఇప్పుడు ఈ బైబిల్ కొత్త గ్రంథంగా నాకు మారాలి. I already read the Bible for 16 years. 16 సంవత్సరాలుగా ఇప్పటికే బైబిల్ చదువుతున్నానయ్యా. And I've understood many things in my head. నా యొక్క మెదడు జ్ఞానముతో చాలా సంగతులు గ్రహించాను. Enough even to preach. అది బోధించడానికి సరిపోయినంత మెదడు జ్ఞానం. But I was still defeated by sin. అయినప్పటికీ పాపము చేతిలో ఓడిపోతున్నాను. I could preach. బోధించగలుగుతున్నాను. I had a clever mind. మెదడులో ఉన్న జ్ఞానముతో Eyes of my body were open. నా యొక్క దేహములో ఉన్న కళ్ళు తెరుచుకొని బోధిస్తున్నాను. I read, studied, used concordance, studied, compared. నేను బైబిల్ చదువుతున్నాను, నిఘంటువులు చదువుతుంటున్నాను, ఇంకా కంకార్డెన్స్ ఉంటాయి వాటిని చదువుతున్నాను. And I could prepare a good sermon. చక్కని వర్తమానాన్ని రాసుకొని పెట్టుకోగలుగుతున్నాను. People will be impressed by my sermon. ప్రజలు నా బోధ విని ఆహా చక్కగా చెప్పామంటున్నారు. Their lives were not changed. వారి బ్రతుకులు మాత్రం మారడం లేదు. Because my life was not changed. ఎందుకంటే నా బ్రతుకు మారలేదు. Most preachers are like this. అనేక మంది బోధకులు ఇట్టి రీతిలో ఉన్నారు. Their own life is not changed. వారి సొంత బ్రతుకులే మారడం లేదు. వారి బోధల ద్వారా వేరే వాళ్ళు వినేవాళ్ళ బ్రతుకులు ఎట్లా మారతాయి? If you have a medicine that does not cure you, how can it cure somebody else? నీకు రోగాన్ని మానపలేని మందు నీ దగ్గర ఉంటే వేరే వాళ్ళ రోగం ఎట్లా మానుతుందా మందుతోటి? So, but when the eyes of my heart were enlightened and open, ఎప్పుడైతే నా యొక్క హృదయపు మనోనేత్రములు ఎప్పుడైతే తెరవబడి వెలిగించబడతాయో, I can honestly say that in the last 41 years, God showed me so many things in the Bible that I never heard, never read anywhere. యథార్థంగా నేను చెప్పాలి, నా మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత 41 సంవత్సరాలకు ముందు నేను ఏమైతే చూడకపోయినో ఆ తర్వాత కాలంలో అనేకమైన సంగతులు బైబిల్లో చూడగలిగాను. I saw what my hope was. ఇప్పుడు నేను నా నిరీక్షణ ఏంటో చూడగలిగాను. Not just Christ coming again. క్రీస్తు నా కొరకు రావడం మాత్రమే కాదు, I will become like him when he comes. ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి నేను ఉంటాను. So what did I do? ఇప్పుడు నేను చేయాలి? I purify myself like he is pure. కాబట్టి ఉన్నట్లుగా నన్ను నేను